మార్క్స్ వార్త 10వ అధ్యాయం 27వ వచనం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యము అని వ్రాయబడింది. మనుషులకు ఏదైతే అసాధ్యమని తలుస్తారో, మీరు జాగ్రత్తగా వినాలి, మనుషులు ఏదైతే అసాధ్యమని తలుస్తారో అది దేవునికి సాధ్యం. నువ్వు తలంచే తలంపులు, పరిశుద్ధ గ్రంథంలో రాసిన మాట ఏమిటి? మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు. ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా సృష్టించగల గొప్ప సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ భూలోకంలో లేదు. ఈ భూప్రపంచాన్ని కలగజేసిన వాడు ఆయనే, ఇంకెవరూ కలగచేయలేదు. భూమిలో మానవ కోటిని కలగజేసిన వాడు ఆయనే, పశుపక్షాదులను కలగజేసిన వాడు ఆయనే, జలరాశులను కలగజేసిన వాడు ఆయనే, భూమి ఆకాశములను సృష్టించిన వాడు ఆయనే. ఈ భూప్రపంచంలో ఏది ఆయనకు అసాధ్యము కాదు, అన్ని సాధ్యాలే. అయితే మనుషులకు మాత్రం అది కొండంత సమస్యగా కనపడవచ్చు. అందుకే బైబిల్లో రాశారు, ఏమని తెలిసినా చూడండి, ఇది మనుషులకు అసాధ్యమే, మనుషులకు మాత్రం అసాధ్యంగా ఉంటుంది. అయ్యో, ఇంత కొండంత అప్పు నేను ఎలాగ తీర్చగలను, నాకు సాధ్యమా? ఈ సంసారాన్ని నేను వీదగలనా, ఇది నాకు సాధ్యమా? పలు పలు ప్రశ్నలు మానవుని జీవితంలో వస్తూ ఉంటాయి. నేను చేయలేని పని, ఇది నాకు సాధ్యం కాదే, కానీ ఇంత బరువైన పని, ఇలాంటివి నాకు వచ్చాయే, ఎలాగా అని కృంగిపోతూ ఉంటారు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు చెబుతున్నాడు, మనుషులకు కష్టం కావచ్చు, మనుషులకు అసాధ్యం కావచ్చు, కానీ నాకు మాత్రం సాధ్యం అవుతుంది.